ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ సూప్. కాకరకాయలను కట్ చేసుకొని చిటికెడు పసుపు, సాల్ట్, వాటర్ వేసుకొని చేదు పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇవి ఉడికేంతలోపు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. మెంతులు, నువ్వులు దూరగా వేయించుకున్నాం. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి. పొడులు రెడీ అయిపోయాయండి. ఆనియన్స్, మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం. కాకరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి. ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. అలాగే కాకరకాయ ముక్కలు కూడా. ఇవి కొంచెం నూనెలో వేయించుకోవాలి. ఇవి ఇలా కలుపుతూ వేయించుకోవాలి దూరగా వేగేంత వరకు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చి ధనియా పౌడర్ కూడా, అలాగే పసుపు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి నువ్వుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతుల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్, అలాగే తగినంత కారం యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా. ఇవి ఇలా బాగా కలిపాక ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేయాలి. ఈ సూప్ ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మరిగించుకుందాం. కాకరకాయ సూప్ ఉడికిపోయినట్టేనండి. ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇదొక 5 minutes సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.